మహేష్ బాబు రాజమౌళి ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్ లో భారీ బడ్జెట్ సినిమా రూపొందుతుందన్న సంగతి తెలిసిందేనే. అయితే ఈ ప్రాజెక్టుని ఇంకా అధికారికంగా ప్రకటించలేరు మరి. కానీ ఇంకో పక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా జరుగుతున్నాయి. ముంబైలో రాజమౌళి నటీనటుడు ఎంపిక నిర్వహిస్తున్నాడట. అట్లనే టెస్ట్ షూట్ కూడా జరుగుతుందన్న సమాచారం అందుతున్నది. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణన్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడట. పోగ్రీ టైంలోనే రాజమౌళి మహేష్ల ప్రాజెక్టుకి ఈయన అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకోవడం జరిగిందట. ఇప్పుడు ఆయన ప్రాజెక్టు నుంచి తప్పుకుంటే 100 కోట్లు ఇస్తామని ఆఫర్ రాస్తున్నట్టు అనిపిస్తున్నది. ఇక ఇదిట్లుంటే ఈ సినిమా అధికారిక ప్రకటన కోసం అభిమానులు కన్ను కాయలు కాసినట్టు చూస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి నాడు అప్డేట్ ఏమని ఇస్తారేమని ఆశపడ్డారు. కానీ ఎసుంటి అప్డేట్ ఇవ్వలేరు. ఇంకో పక్క మహేష్ బాబు పుట్టినరోజు అయిన ఆగస్టు 9న ఈ ప్రాజెక్టు సంబంధించి ఏమన్నా అప్డేట్లు ఇస్తారేమని చూస్తున్నారు. ఇక అది కూడా జరిగేటట్లేదని అనిపిస్తున్నది. ఇక దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా ఏంటి అని అనుకుంటున్నారు. ఇక ఇదిట్లుంటే మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్టు కోసం 1000 కోట్ల బడ్జెట్ అవుతుందట. ఇక గంట మొత్తం రికవరీ చేయాలంటే కొంచెం కష్టమే మరి. అందుకే ఈ సినిమాని 2 పార్ట్లుగా రిలీజ్ చేయాలని రాజమౌళి భావిస్తున్నట్లు సమాచారం అందుతున్నది. అంతేకాదు 3వ పార్ట్ కూడా ఛాన్స్ ఉండే అవకాశం ఉందంటున్నారు. ముందుగా అనౌన్స్మెంట్ కోసం అయితే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే మరి. మా వీడియోలు ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.